ఉన్నారు. ఈ విధంగా సువార్త చేసుకుంటూ ఈ బిడ్డలు దర్శించాల్సిన తలంపు బట్టి మీకు వందనాలు. వారు ఎంతో ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. దేవ గిన్నె చండిలిస్తే చండిల ఫలం పోగొట్టుకుంటారు అన్నారు. కాబట్టి వారి యొక్క ప్రతిఫలం దయచేయండి. వారి యొక్క కుటుంబస్తులందరినీ పేరు పేరున ఆస్వాదించి దీవించండి. దేవ ముఖ్యంగా ఈ నిస్సీగి చేసుకోకపోతే ప్రార్థిస్తున్నాము. బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దీర్ఘాయుష్మంత్రాలుగా ఉంచండి. వృద్ధాప్య వచ్చే వరకు మీరు నిలుబడి మీకు దృష్టిలో మీరు సహాయం చేయండి. ఈ బిడ్డ జ్ఞానవంతులు, వయసులందరూ మీ దయందరూ, మనుషుల దయందరూ వద్దున్నట్లుగా మీరు సహాయం చేయండి. మా సహవాసాన్ని ఆస్వాదించమని కోరుతున్నాం. మా ఈ ఇంట్లో ఏ ఎక్కడుందో మాకు తెలియదు. అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు, మా యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ప్రతిదీ సమస్తం ఎరిగిన దేవుడు. కాబట్టి దేవా మీరే సహాయం చేసి ప్రతి అక్కరు మీరు తీర్చండి. వీళ్ళు చూసిన వారు మిమ్మల్ని చూసినట్లుగా మీరు సహాయం చేయండి. తిరిగి ముందుకు వెళ్తుండగా మీరు సహాయం చేయండి. ఈ పరిచయం అంతటి మీరు దీవించమని మమ్మల్ని మీ చేతులుగా అప్పచెప్పుకొంచు. యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గుణముల్, పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గుణముల్, మంచి గోధుమ పంటతో మిమ్ము తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో మిమ్ము తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఉంటుందిగా వస్తా ఒకసారి. మొన్న ఏమి ఇప్పుడు కూడా ఏం తేలైపోయింది పాపకి. థ్యాంక్ యూ. చాలా వందనాలను మంచి మంచి ఇచ్చారు. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ రా. తీసుకెళ్ళమ్మా, మడత పెట్టిన ఇచ్చే. ఇస్రాయిల్ ఈ వారంగా వచ్చేవారు కానీ ఒకసారి వస్తాను. మళ్ళీ వచ్చి షిఫ్టింగ్ పెట్టారు. మందిరం స్థలం ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? నువ్వేంటి? ఇప్పుడు ఆడు సవాల్ చేసి కట్టమ్మా. జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. నింపేసి 12 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరు అప్పుడు మన దారం తీసుకోండి. నిదానమే ప్రధానం. ఎక్కడమ్మా?
సరే యేసుక్రీస్తు వారి నామమును బట్టి వందనాలు. అరుణ్ తీసుకొచ్చే విధానం సాయం చేయండి. అక్కడ పరిచయం గురించుకోవాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.